మాధవ్ శ్రీనివాస్ సార్. ఈ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆడపడుచు కవితక్క గారికి మరియు ఇక్కడ వచ్చిన ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు. కవితక్క మాతో కలిసి మొదటగా కరీంనగర్లో భూ పోరాటం చేయడం వలంగా మాకు 1000 ఏనుగుల బలం చేకూరింది. నేను అనుకున్న మాజీ ముఖ్యమంత్రి గారి బిడ్డ భూ పోరాటానికి వస్తుంది అంటే ఇక టేబుల్ ఉండాలి కావచ్చు, ఏసీ ఉండాలి కావచ్చు, ఇవన్నీ అనుకున్నా. కానీ సాదా సీదా వ్యక్తులకు వచ్చింది. అక్కడ మొత్తం మట్టి ఉంది, ముండ్లు ఉన్నాయి, బండలు ఉన్నాయి. ఆ బండల మీద ఎర్రటెండల పొద్దున 10 గంటలకు వస్తే 4 గంటల వరకు ఎర్రటెండలనే కూర్చున్నది. అక్క మీ ఓపికకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. అక్క మీ త్యాగానికి. అక్క మీ గురించే ఒకటే చిన్నగా, అక్కకు ఏం తక్కువ అని, అక్క కోసం మీ త్యాగం కోసం ఒకటి. పెరుగన్నము బువ్వ పరమాన్న పూవిందు, అద్దాల మేడల్లో పడుకుంటే కునుకందు, త్యాగాల మీ చరిత నీతి కానవాళ్ళు, దారెంట అక్కొచ్చితే ఊరూర హారతులే బట్టేరయ్యో, సాగిలా పడిపోయి సంపదలే ఎదురొచ్చి పదవి పంపకాలు పల్లెంలో తెచ్చిన ఏ ప్రలోభాలకు లొంగాని జననేత, కోరి వచ్చిన సిరులను కొనగోట తాకాని జననేతనో కవితక్క, కోరి వచ్చిన సిరులను కొనగోట తాకాని జననేతనో కవితక్క. అక్క మీరు మాతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ ఏర్పడ్డది. ఒక విషయం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, ఈరోజు రాజ్యం వేలే వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో లేని వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యమకారుల బాధలు తెలివాయి. అన్న నవీన్ అన్న ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అన్నకు తెలిసే ఉంటాయి. ఆ రోజు రాత్రి 12 గంటలకు నాది యూనివర్సిటీ కాకతీయ అన్న, కరెంటు తీసేస్తారు, హాస్టల్ బంద్ పెడతారు, మెస్సులు బంద్ చేస్తారు, తాగడానికి నీళ్లు ఉండవు. ఎందుకంటే ఇట్లనైనా ఉద్యమం నీరు గారిపోతుంది కావచ్చండి. రాత్రి 12 గంటలకు హాస్టల్కి వెళ్ళి బయటికి తీసుకొచ్చి లాఠీ చార్జ్ చేసిన ప్రభుత్వం ఉన్నది అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం మనకు. అందుకే ఒక్కసారి యూనివర్సిటీ వాళ్ళ గురించి ఒక మాట అక్క. క్యాంపస్ గోడలే బందీ కానై, క్యాంపస్ గోడలే బందీ కానై, కాకి తుపాకీ చుట్టూ గోడై, కావాలి కాస్తూ ఉన్నా గాని యాగని ఆరాటం, అరే రే చేసేరా పోరాటం, హాస్టల్ మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టిన గాని వీడని వీరత్వం, అది మన విద్యార్థి తత్వం. వారసత్వ ఉద్యమాల ఉస్మానియా గడ్డ మీద యుద్ధం, చల్ యుద్ధం పుడితే ఓ